సందేశం మాకెందుకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా సార్ నేను మీకు ఇంట్రొడక్షన్ కూడా ఏమని ఇవ్వాలి చెప్పండి. నేను నెక్స్ట్ రాబోతున్నారు కానీ అక్కడ ఆర్పులు మొదలైపోయినాయి. ద మ్యాన్ హూ నీడ్స్ నో ఇంట్రొడక్షన్. థ్యాంక్ యూ. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్లీజ్ కప్. థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ. మంత్రివారులు లక్ష్మణ్ గారికి, మా బ్రదర్ విజయ్ దేవరకొండకి, కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి, దిల్ రాజుకి, అనిల్ యాదవ్ గారికి, మిగతా డిగ్నిటరీస్ అందరికీ, డీజీపీ గారికి, డిఐజీ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతకన్నా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మా స్నేహితులందరికీ, మా ఫ్రెండ్స్కి, నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి మా స్కూల్స్తో పాటు వెళ్ళేవాడిని. అవన్నీ రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్ అండ్ చీఫ్ మినిస్టర్ గారికి. ఇంత బ్యూటిఫుల్ అవేర్నెస్ రైజింగ్ తెలంగాణ అనే పేరుతో మమ్మల్ని అందరినీ ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు, మీ అందరితో మాట్లాడుతున్నందుకు చాలా మచ్ నీడెడ్ ఇలాంటి అవేర్నెస్. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం న్యూస్లో మనం విన్నాం. అరౌండ్ 2014-15లో కొన్ని స్కూల్స్ బయట ఆల్మోస్ట్, అంటే నేను చదివిన స్కూల్స్ బయట గోలీ సోడాలు, పాప్సికల్స్ తినడానికి మేము బండిల దగ్గరికి వెళ్తాం. ప్రస్తుతం అలాంటి బండ్లే ఈ డ్రగ్స్ అమ్మడానికి ఒక చోటు, ఒక ప్లేస్ అయిపోయింది. పిల్లలకి ఆ ఐస్ క్రీమ్లో ఏమి ఇస్తున్నారో తెలియకుండా చాలామంది సార్ చెప్పినట్టు అట్ ద ఏజ్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ 3rd క్లాస్ 4th క్లాస్ పిల్లలు పాప్సికల్స్ తినే దాంట్లో పెడుతున్నారంటే, ఆ హైని చేజ్ చేసుకుంటూ వెళ్తున్నారంటే ఆ పేరెంట్స్కి తెలిసి చాలా పెద్ద ధర్నా అయింది. అప్పుడు మీ అందరికీ గుర్తే ఉంటుంది. అసలు ఇంత డీప్గా వెళ్ళిపోయింది ఆ సిస్టమ్. విజయ్ చెప్పినట్టు ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా అయిపోయిందా? చాలా షాకింగ్ ఉంది, చాలా బాధ వేసింది. అప్పుడులో అయితే ఐ వాజ్ నాట్ అ పేరెంట్, బట్ టుడే యాజ్ అ పేరెంట్ మేము ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి. మన స్టేట్ కానీ, మన సిటీ కానీ, మనం పంపించే స్కూల్స్ కానీ. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంట్లో ఏదో ఆడుకుంటూ హోమ్ స్కూలింగ్ చేపిస్తున్నాం, కానీ రేపు పొద్దున మా పిల్లల్ని బయటికి పంపించాలంటే మాకు కూడా అలా ఇలా ఉంటుంది. వీళ్ళందరూ చెప్పినట్టు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బీయింగ్ హై దట్ డే. విజయ్ చెప్పినట్టు కూడా మంచి హార్మోన్స్ రిలీజ్ చేసి, పొద్దునే వర్కౌట్ చేసి, ఒక షూటింగ్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చి ఒక మంచి గేమ్ ఆడి, ఫ్యామిలీతో కొంత టైం గడిపి, క్వాలిటీ టైం గడపడం ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ టైం గడిపి మంచి స్నానం చేసి పడుకుని మళ్ళీ ఫ్రెష్గా లెగడంలో ఎంత హై ఉంటుందంటే మామూలుగా ఉండదు. గెటింగ్ అ గుడ్ సక్సెస్ఫుల్ ఫిలిం అదొక హై, మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఒక హై, ఫ్యామిలీతో ఈవినింగ్ క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అది బ్యూటిఫుల్ హై, ఫ్రెండ్స్తో కూడా గడుపుదాం, ఒక స్పోర్ట్స్ తీసుకుందాం. గోపిచంద్ గారు చెప్పినట్టు లెట్స్ ప్లే స్పోర్ట్స్ ఇన్ ది ఈవినింగ్, ఆ హైయే వేరు. అలాగే వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఓన్ ఫ్యామిలీ, మన సిస్టర్స్, మన బ్రదర్స్, మన ఇంట్లో నుంచి మొదలు పెడదాం. వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ, వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ స్కూల్, మన ఫ్రెండ్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం, మన భవిష్యత్తుని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. దిస్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. ఇది ఇంత పెద్ద డ్రగ్స్ ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే అబ్యూస్ అనేది ఒక రోజు వస్తుందని నేను కూడా కళ్ళు అనుకోలేదు. విల్ ఆల్ సపోర్ట్ తెలంగాణ గవర్నమెంట్, రైజింగ్ తెలంగాణ గవర్నమెంట్కి కింద నుంచి భ్రష్టు పట్టిన ఇలాంటి ఒక సొసైటీని క్లీన్ చేసుకుంటూ వీ విల్ ఆల్ బీ పార్ట్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ అప్రిషియేట్ ద డిపార్ట్మెంట్, I appreciate the police department for taking it too seriously. Thank you so much, sir. And ఆయన చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ఒక సోల్జర్, ఒక సైనికుడిలా మారుదాం. Are we going to do it? Thank you so much. All the best. Love you guys. Thank you so much, sir. And yes, మా అందరి తరఫున మేమే చెప్తున్నాం, we are all